భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐక్యతా గళం గర్జించింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమావేశం ఘనంగా జరిగింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారు. భద్రాచలం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి పునరేకీకరణ లక్ష్యంగా భారీ అఖిలపక్ష సమావేశం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో, ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో చేర్చాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కోరారు. అసలు మాట ఈ జిల్లాకి నేను ఆడబెట్టాను. అది శాశ్వత పోస్ట్. ఈ మాజీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ పదవి నా దగ్గర నుంచి ఎవరు తొలగించలేదు. ఇవాళ అందరం ఇక్కడ సమావేశం అయ్యామంటే ఒక పరిపాలన ప్రభుత్వాన్ని హెచ్చరించడానికో, ఇంకెక్కడికో ఎక్కిరించడానికో కాదు, మనవి చేసుకోవడానికి. ఆ శ్రీరాములు వారే మనల్ని ఆదేశించి ఇవాళ ఈ అవకాశం మనందరికీ కలిగించారు. ఈ విధంగా ఉద్యోగ వర్గం, ఇందాక తమ్ముడు చెప్పినట్లు, మీరు మీ సమస్యలే కాకుండా, ఎందుకంటే కేంద్రంలో కార్మిక వర్గానికి వ్యతిరేకత ఎంత ఉందో అందరికీ తెలుసు, కానీ ఇవాళ మీరు స్ఫూర్తి స్పందనతో ప్రజల్ని వాళ్ళు పడే ఇబ్బందులకి మీరు స్పందించి ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మై డీపెస్ట్ అప్రిసియేషన్. మీరు ఇది చేయగలుగుతున్నారు. ఇదే సిగ్నల్ యావత్ భారతదేశంలో కూడా రావాలి. సమస్య మందే కాదు, 10 మందిది కూడా మనం భుజాన్ని వేసుకుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరణ చేయగలుగుతామనే మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఇవ్వాల్సి ఉంది. భారతదేశం నలుమూలలా మీరు చూస్తే మన బార్డర్స్ పైన శత్రువులే కనిపిస్తున్నారు. యావత్ ప్రపంచం ఇవాళ ఒక ఆందోళనలో ఉన్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడతాయా, ఉంటాయా, భవిష్యత్తు ఏమిటి? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పిల్లలు, ఈ చిన్నారి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి అడ్రస్ లేకుండా తహతలాడుతూ ఉంటే నిజంగా మనందరం ఎందుకున్నాము? ఈ బతుకు ఇదేనా అని చెప్పి ఒక మనో ఆందోళన అనేది నాకు కలుగుతా ఉంది. మొన్న పార్లమెంట్ లో మాట్లాడింది మొదటిసారి కాదు. 2013 మార్చి నెలలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమస్యను, ఆ రోజుల్లో పోలవరం వాటర్స్ గురించి మాట్లాడుతూ, ఆ రోజు ఈ కేంద్రాలన్నిటినీ కూడా నేను మాట్లాడింది ఉంది. ఈ మీడియా వాళ్ళకి ఆ రికార్డింగ్ మీకు చూపిస్తాను. ఆ రోజు నుంచి కూడా విభజన అయిన కాడ నుంచి, విభజన అయినప్పుడు కూడా ఈ మండలాలు అటుపోతూ ఉంది, భద్రాచలం కూడా అటుపోతూ ఉంది. అప్పుడు కూడా జేఏసీ వాళ్ళు స్పందించి ముందుకొచ్చి చలో భద్రాచలం అని ఒక పిలిపించి, ఆనాడు కూడా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన చెప్పడం జరిగింది. అదే విధంగా కేంద్రంలో కంటిన్యూస్ ప్రెషర్ వేయటం జరుగుతూ ఉంది. సరే, ఆంధ్ర కంటే మొన్నటి వరకు వాళ్ళకు దిక్కులేదు పాపం. అసలు రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు బతికిందంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురయ్యారో ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కరణ మొన్న అయిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిర్ణయం, తీర్పు వచ్చింది. ఎవడేమైనా దాని తర్వాత బహుబహుమంటే అది అడిగేది కాదు, చెరిగేది కాదు. అమరావతి అక్కడ నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమస్య పరిష్కరణ అయింది కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా నేను ఆయనకి విన్నపం, ఈ సమస్య పరిష్కరణకి ముందడుగు మీరు వేయాలి. మీ రాష్ట్రంలోకి మా జనాభా, మా భూములు స్వామివారి భూములు,
స్వామి వారికి రావాల్సిన ఆదాయాలు, అన్ని విధాలుగా ఆయనకి జరగాల్సిన కార్యక్రమాలు కాదని చెప్పి అక్కడ మీరు ఏర్పాటు చేసుకోవటం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి మేమంతా కూడా కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆ రోజే ఆ సందర్భంలోనే నేను ఇది గుర్తు చేయటం జరిగింది. వెంటనే ఆయన ఆర్డర్లు ఇచ్చారు. ఆయన పక్కన ఉన్న వాళ్ళకి రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సమస్య అంటారు. ఆ రోజే ఆయన గ్రహించారు అది త్వరలో ఈ సమస్య పరిష్కరణకి బహుశా ఈ ఒక వేదిక సరిపోకపోవచ్చు. ఇంకా అందరం కలుపుకొని ప్రజాస్వామ్య విధానాల్లోనే ఇది సాధించి తీర్తాము అనేది నేను మీకు ప్రమాణం చేసి చెప్పను. విలీన 5 గ్రామ పంచాయతీల వితరణ కోసం భద్రాద్రి ఐక్యతాగలం అనే నినాదంతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు నాయకులు. భద్రాచలం అభివృద్ధికి ఆటంకంగా మారిన భౌగోళిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రాలో కలపడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతికంగా వీళ్ళు ఏపీలో ఉన్నా మానసికంగా ఇక్కడే ఉన్నట్లయితే ఆయన తెలియజేశారు. కాబట్టి ఏపీలో విలీనం చేసినటువంటి 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని చెప్పేసి ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరి ఆంధ్రాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు నరకయాతన అనుభవిస్తారు. అశాస్త్రీయంగా జరిగినటువంటి ఈ 7 మండలాల విలీనం కారణంగా సాంకేతికంగా ఈ 5 గ్రామాల ప్రజలు వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా కూడా మానసికంగా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఈ 5 గ్రామాలకు భద్రాచలంతో ఉన్నటువంటి బంధము అది పేగు బంధం. దాని కారణంగా వాళ్ళని ఆంధ్రాలో కలిపినా కూడా లేదు, మేము భద్రాచలము రాముడు వారి పాదాల చెంతనే ఉంటామని చెప్పేసి వాళ్ళు గత 11 ఏళ్లుగా వాళ్ళు నినదిస్తూ వస్తా ఉన్నారు. భద్రాచలము ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. అనేక మంది భక్తులు, రామ భక్తులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాముడు పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు, భారతీయ సంస్కృతికి, భారతీయ అస్తిత్వానికి ప్రతీక శ్రీరాముడు. అప్పుడు రాముడు ఎక్కడున్నా కూడా మనం రాముడి చెంతకు చేరుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే భద్రాచలం నుండి సీతమ్మ వారి పర్ణశాలకు వెళ్ళాలంటే 9 కిలోమీటర్ల పాటు ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్ళి మనం అక్కడ చేరుకోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ 5 గ్రామాల నుండి ఎవరైనా వెళ్తూ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రాదు. ఎందుకంటే ఈ ప్రాంతం ఆంధ్రాలో ఉంది. భద్రాచలంలో ఉన్నటువంటి అంబులెన్స్ ఇక్కడికి రాదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామాల వాళ్ళకి ఏదైనా ప్రమాదం అయితే, ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్య ఏర్పడితే వీళ్ళు హాస్పిటల్ కి చింతూరుకు పోవాలి 80 కిలోమీటర్లు. అంటే ఈ 5 గ్రామాల ప్రజలు మానసికంగా ఎంత వేదనను అనుభవిస్తున్నారో మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కేవలం ఇదే కాదు, సాంకేతికంగా వీళ్ళను ఆంధ్రాలో కలపచ్చుగాక, కానీ వీళ్ళందరూ కూడా భద్రాచలంలో టౌన్ లో చదువుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ 5 గ్రామాల ప్రజలు సాంకేతికంగా ఆంధ్రాలో ఉన్నప్పటికీ కూడా స్వరాష్ట్రంలో పరాయి వాళ్ళు లాగా, ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా వాళ్ళకి నివసిస్తున్నారు. వాళ్ళు నాన్ లోకల్స్ అయిపోయారు. ఉద్యోగం రావాలంటే మీరు భద్రాచలంలో చదువుకున్నారు కాబట్టి మీకు అవకాశం లేదని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఈరోజు అక్కడ నిర్మాణమైంది. కేవలం అదే కాదు,
భద్రాచలము ఒకవైపు గోదావరి ఉంటే మూడు వైపులు కూడా ఆంధ్ర ఉంది. ఈరోజు భద్రాచలంలో కనీసం ఎవరైనా చనిపోతే కాలు పెడదామంటే ఇంతకుముందు కోడం వీరయ్య గారు పెద్దలు చెప్పినట్టుగా జాగా లేనటువంటి ఒక పరిస్థితి. భద్రాచలం పుణ్యక్షేత్రం కాబట్టి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెత్త వేయడానికి కూడా కనీసం ఈరోజు జాగలేనటువంటి ఒక పరిస్థితి. దాని కారణంగా 12 ఏళ్లుగా భద్రాచలం చెత్తనంతా తీసుకుపోయి గోదావరిలో వేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా గోదావరి వెంబడినటువంటి మొత్తం కాలనీలన్నీ కూడా ఈరోజు కలుషితమై నరక యాత్రను నిజంగా ఆ స్లమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. ఇంతే కాదు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం చదువుకున్నాం. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా భద్రాచలం భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. భద్రాద్రి పునరేకీకరణపైన భద్రాచలంలో కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం ఎంతవరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాల్సిందే మరి.